హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పల్లి ఉండల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం ఒక పావు కేజీ పల్లీలను తీసుకోవాలి. ఈ పల్లీలని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పల్లీలను వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు అనేవి ఎక్కువగా వేయించకూడదు. ఎక్కువగా వేగితే అవి మాడిపోయి ఆ పల్లి ఉండ అనేది చేదు వస్తుంది. కాబట్టి నార్మల్గా వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయడానికి కొంచెం టైం పడుతుంది. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ మారి వాటంతట అవే కొంచెం పగిలి పొట్టు ఊడిపోయేటట్టుగా ఉండేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో లేదా ఒక గిన్నెలో వేసుకొని వీటిని చేత్తో కానీ లేదా చపాతీ కర్రతో కానీ నలుచుకోవాలి. నేనైతే చేత్తో నలుచుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా నలుపుకొని వీటిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. పొట్టు తీసేసిన తర్వాత పల్లీలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ముందుగానే మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పల్లి ఉండలు చేసిన తర్వాత ఈ ప్లేట్లో పెట్టుకుంటాము. అవి ప్లేట్కి అంటకుండా ఉండడానికి ముందుగానే నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం కోసం పావు కేజీ పల్లీలకు పావు కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నాను. ప్యాన్ పైన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ పైన బెల్లం వేసుకొని ఇందులో ఒక చిన్న గ్లాసుడి వరకు నీళ్ళు పోసుకోవాలి. ఈ బెల్లాన్ని మొత్తం ఉండలు లేకుండా కరిగించుకోవాలి. బెల్లం మొత్తం ఉండలు లేకుండా కరిగించుకున్న తర్వాత దీన్ని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వలన బెల్లంలో ఏమన్నా నలకలు అనేవి ఉంటే పోతాయన్నమాట. ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ ఆ కడాయిని ఒకసారి కడిగి స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు మనం వడపోసుకున్న బెల్లం పాకాన్ని అందులో పోసుకొని పాకాన్ని పట్టుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మొత్తం పాకం వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి ఈ పాకాన్ని కొంచెం వేసుకొని చూస్తే అది అనేది గట్టి ఉండలాగా అయితే మనకి పాకం వచ్చినట్టు అన్నమాట. ఇక్కడ నాకు ఇప్పుడు ఉండలాగా వచ్చింది పాకం. దానికి వేసి కొడితే అది గట్టి సౌండ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పాకం మొత్తం పల్లీలకు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం పల్లి ఉండలు చేసుకోవాలి. పల్లి ఉండలు చేసుకునేటప్పుడు నీళ్ళ తడి చేతికి చేసుకొని ఉండల్ని చుట్టుకోవాలి. అది వేడిగా ఉంటుంది కదా, స్పీడ్గా మనం చుట్టుకోవాలి. లేదంటే మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది. వాటర్తో తడి చేసుకొని ఉండల్ని చుట్టుకోవాలి. ఇలాగే మొత్తం పల్లి ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ పాకం గడ్డకట్టితే దాన్ని
స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ హీట్ చేసుకోవడం వల్ల అది కరిగి మళ్ళీ మనం ఉండ చుట్టుకోవడానికి వీలుగా వస్తుందన్నమాట. ఈ విధంగా పల్లి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పల్లి ఉండలు అనేవి చాలా హెల్దీ. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పల్లి ఉండల్ని పెట్టేయచ్చు. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే స్వీట్ కదా, పిల్లలకి స్వీట్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ పల్లి ఉండల్ని తింటారు. మీరు ఎప్పుడైనా పల్లి ఉండని ఇలా ట్రై చేసి చూసారా? చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి. మనకి షాపుల్లో ఎలా వస్తాయో అలానే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.